నమస్తే, నేను ప్రశాంత్. బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారు వీడిపోయి కొత్త పార్టీ పెట్టబోతున్నారు, లేదు మరో పార్టీలో కలవబోతున్నారు అంటూ ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం, మరి ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఏంటి కవిత గారు మరి కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ కలవబోతున్నారా? సో ఎలా ఉండబోతుంది? చాలా విభేదాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఎలా ఉండబోతుంది? అంటే కేసీఆర్ అయితే ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు, లేఖ విషయాన్ని అని చెప్పారని మనకు తెలుస్తోంది. యాక్చువల్గా ఆదివారం కవిత వెళ్ళి తండ్రి కేసీఆర్ని కలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేటీఆర్కి పిలుపు రావడం, కేటీఆర్ వెళ్ళి కలవడం, కేసీఆర్ గారు ఈ విషయాన్ని గురించి పెద్దగా మాట్లాడొద్దు, మీరు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి అని సూచించినట్టుగా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే కనుకైతే కవిత ఏ రోజైతే ఆవిడ అమెరికా నుంచి వచ్చారో ఆవిడ మెడలో ఒక కండువా చూసాం మనం. ఒక రెండు పక్కల ఆకుపచ్చగా ఉండి మధ్యలో తెల్లగా తెలుపు, దాని మీద ఓన్లీ కవిత ఫోటోలే మనకు కనిపించాయి మీరు గమనిస్తే కనుక. అంటే ఆ రోజు ఎవరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి రాలేదు ఎవరు కూడా. అంటే కవిత ఒక ప్రీ ప్లాన్డ్గానే ఆవిడ అమెరికా వెళ్లే ముందే అన్ని సెట్ చేసుకుని వెళ్ళారు అనేది అర్థమైన విషయం అందరికీ. రెండోది, ఆవిడ అంటే తండ్రి పిలుస్తాడని ఊహించి ఉండొచ్చు, తండ్రి బుజ్జగిస్తాడని అనుకుని ఉండొచ్చు, కానీ ఈ రెండూ జరగలేదు. అంటే ఈరోజు అసలు బీఆర్ఎస్ ఈ స్థితిలో ఉండడానికి అంటే వాళ్ళు ఎటు మాట్లాడలేని ఒక సందిగ్ధావస్థలో ఈరోజు బీఆర్ఎస్ ఉందంటే దానికి ఖచ్చితంగా కారణం కవితే. ఓకే, వాళ్ళు అంటే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయకపోవటం, బీజేపీ నెగ్గడానికి కారణం పరోక్షంగా కవిత. కవిత జూన్ 2 కొత్త పార్టీ పెడతారని రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అసలు వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి కవిత కదలికలు? అంటే కవిత బీజేపీతో టచ్లో ఉన్నారా? కానీ టచ్లో ఉన్నా కూడా ఇప్పుడు బీజేపీ అయితే తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ మీద అసలు ఎక్కువ హడావిడి చేసింది, గొడవ చేసింది బీజేపీ. ఒక రకంగా ఈవిడ అరెస్ట్కి బీజేపీ కారణం అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపారు, కాంగ్రెస్లో చేరటానికి సుముఖంగా ఉన్నాను అని రాయబారం నడిపారు అని తెలిసింది మనకి. అందులో నిజానిజాలు ఎంతో ఎవరికి తెలియదు, కానీ ఈ వార్త అయితే బాగా చక్కర్లు కొడుతోంది. అయితే కాంగ్రెస్ ఇప్పుడు తొందరపడదలుచుకోలేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలో విభేదాలకి కాంగ్రెస్ కారణం అవుతుంది అనే ఒక మాట వస్తుందని రేవంత్ రెడ్డి కామ్గా ఉండమన్నారు అనే ఒక మాట వచ్చింది. అదేవిధంగా అధిష్టానం కూడా, అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడే తొందరపడద్దు అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా నా దృష్టిలో అయితే కవిత తొందరపడ్డారు. ఇప్పుడు ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు బీఆర్ఎస్లో అనుకుందాం. బీఆర్ఎస్లో ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా మీరు బయటికి రావడంలో మీ కుటుంబమే కదా అంత ముందుండి నడిపించి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈరోజు మీరందరూ ఆర్థికంగా ఇంత ఉన్నత స్థితికి ఎదిగారంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి వల్లే కదా, తెలంగాణ ఉద్యమం వల్లే కదా. అదే తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కవిత ఆ రోజు ఎంత డబ్బులు సంపాదించుకున్నారో ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా మీకు ఒక కేసీఆర్ కూతురుగా మీకు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, మీకు ఒక జాగృతి తరఫున కావచ్చు బతుకమ్మని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారనే ఒక మంచి ఉద్దేశంతో కావచ్చు కవితను అందరూ కూడా నెత్తిన పెట్టుకున్నారు. ఆవిడకి ప్రతి ఏడు 10 కోట్లు ఇచ్చేవాళ్ళు బతుకమ్మ సంబురాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున. ఇంత బాగా చూసుకున్నాక ఈవిడ అసలు లిక్కర్ స్కామ్లోకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు కేసీఆర్ కూడా ఆశ్చర్యపోయే రీతిలోనే కదా ఉంది ఇది. అంటే తండ్రికి తెలియదా అని చాలామంది అనొచ్చు, తెలియకపోవచ్చు, తెలియాలని రూల్ లేదు. ఇది సెకండ్ టర్మ్లో జరిగింది ఈ లిక్కర్ స్కామ్ అనేది. అంటే వీళ్ళందరూ కూడా ఒక అధికారంలో ఉండి దాన్ని అనుభవించి ఓకే ఇంకా నాకేంటి అనే ఒక స్టేజ్లో తండ్రికి ఏం చెప్పడం, తండ్రికి ఎందుకు ఈ విషయాలు అని ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చుగా భర్తతో సంప్రదించుకుని. కేటీఆర్ని కూడా సంప్రదించి ఉండకపోవచ్చు, హరీష్ రావుని కూడా సంప్రదించి ఉండకపోవచ్చు, జరగచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన టైం బాగలేదు అనుకుంటాం చూడండి, అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి మనిషికి, ఎవరికైనా సరే. అది గొప్ప పేద అనే తేడా ఉండదు. ఆ టైం అట్లా మీ నెత్తిన శనిదేవత ఉంది అంటే అట్లా జరుగుతుందంటారు.
కాబట్టి ఆ రకంగా ఆవిడ నిర్ణయం తీసుకున్నా దీనివల్ల ఏమవుతుందిలే ఇదేం పెద్ద స్కామ్ అని అనుకుని ఉండకపోవచ్చు ఆవిడ. షీ డజన్ నో ఎట్ దట్ టైం. కానీ అదే ఆవిడ్ని ముంచింది. ఆవిడని ముంచడంతో పాటు మొత్తం బీఆర్ఎస్ని ముంచేసింది, ఒక టీఆర్ఎస్ని ముంచేసింది. రాబోయే రోజుల్లో ఒకవేళ బీఆర్ఎస్ పడిపోతుంది అని అంటే దానికి కారణం కవిత గారే అంటారా? ఇప్పుడు అసలు బీఆర్ఎస్ మీకు ఓడిపోవటానికి 50% కారణం కవితే కదా. కవిత లిక్కర్ స్కామ్ అనేదే కదా చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఒక మహిళ అయ్యుండి ఆవిడ, అంటే నేను మామూలుగా మహిళ అనే దానికి ఒప్పుకోను, కానీ ఈ అంశంలో మాత్రం మహిళని చెప్పుకొని తీరాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది చిన్న విషయం కాదు కదా. మొత్తం కర్త కర్మ క్రియ ఈవిడే అనే ఒక మాట వచ్చింది కాబట్టి మీకు అవసరమా 100 కోట్లు. ఆఫ్టర్ ఆల్ మీరు సంపాదించుకున్న 100 కోట్లలో ఈ 100 కోట్లు ఎంత అండి అసలు? ఎందుకు మీకు? అంటే మనిషి ఒక తప్పు చేసినా కూడా తప్పుకో అర్థం ఉండాలి. ఓకే, ఈ కారణాల వల్ల చేయాల్సి వచ్చింది, ఇంకా గత్యంతరం లేని స్థితిలో ఈ తప్పు చేశారు అనుకోవాలి తప్ప, ఇప్పుడు మీకు కడుపు నిండిన వ్యవహారం, మీకు మృష్టాన్న భోజనం తింటూ మీకు అసలు లిక్కర్ స్కామ్కి వెళ్ళాల్సిన పని ఏంటి? మనం మామూలుగా మాట్లాడుకున్నా కూడా అంటే మీ స్టేచర్కి అది సరిపోదు. కానీ ఎందుకు చేశారు కవిత అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఎంత బాధ ఉంటుందో ఆలోచించారు. మనం కాసేపు కేసీఆర్ని ఒక రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే ఒక తండ్రిగా అంత అనుభవం ఉన్న ఒక మనిషిగా అతనికి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు పుత్రోత్సాహం తండ్రికి లేకపోతే పుత్రికోత్సాహం తండ్రికి ఎప్పుడు వస్తుందండి? వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు. ఆవిడ గెలిచింది అనుకోండి, సంతోషిస్తారు కదా. అసలు కూతురు అంటే చాలా వెర్రి ప్రేమ అని మనం విన్నాం. ఏ తండ్రికైనా కూతురు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది కొడుకు కంటే. ఇదే క్రమంలో హరీష్ రావు గారు కూడా వెళ్ళిపోబోతున్నారు పార్టీ నుండి, వేరే పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఎప్పుడైతే వరంగల్లో 25 years సెలబ్రేషన్ ఏదైతే చేసుకున్నారో అక్కడ హరీష్ రావు గారి ఫొటోస్ ఏవైతే కనిపించలేవో అప్పటి నుండే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? నేను హరీష్ రావు గారి గురించి ఇప్పుడు కాదు, గతంలో కూడా చెప్పాను. నేను హరీష్ రావు గారు ఖచ్చితంగా బయటకు వెళ్తారు, కానీ నాట్ ఇమీడియట్లీ. నేను ఇవాళ చెప్తున్నా మీకు, ఆయన ఎలక్షన్స్ ముందు మేబీ 2026, 2027లో నిర్ణయం తీసుకుంటారు. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా బయటకు వస్తారు ఆయన. ఆయన బీజేపీతో చేతులు కలుపుతారు. ఆయన ఫ్యూచర్ సీఎం అయినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. నేను ఇవాళ కాదు, నేను గతంలో కూడా చెప్పాను. ఇది బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన బీజేపీలో, అంటే ఆయన తరఫున డెఫినెట్గా చాలామంది వెళ్ళిపోతారు ఆయనతో పాటు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనండి, మీకు సందేహం అక్కర్లా. ఎట్ ద సేమ్ టైం కవిత ఏ పని చేసినా కూడా కవితకి సేవ్ ఉండదు. కవితని నమ్మి ఎవరు కూడా పార్టీలో చేర్చుకున్నా కూడా కవిత వల్ల ప్రయోజనం అయితే ఎవరికి ఏముండదు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కవితకి ఫ్యూచర్ అనేది రాజకీయంగా చెప్పడం కష్టం. మేబీ ఆవిడ ఒక ఎంపీ కావచ్చు, లేదు ఇంకేదైనా అవ్వచ్చు, కానీ ఆవిడ వల్ల ఒక 10 మందికి ఏమి పెద్ద జరిగే మంచి ఉండదు నా లెక్క ప్రకారం. ఎందుకంటే ఆవిడ నమ్ముకుని వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమి అంత గౌరవం దక్కుతుందని నేను అనుకోను వేరే పార్టీలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.